ప్రపంచంలో జరిగిన మార్పులు 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనం రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వి హావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్, ద సైబర్ crime has entered in our era. Drugs, narcotics, dark websites, నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు, ఒక ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్ హెరాయిన్ మనమేం పండించం, మేబీ గంజాయి మన దగ్గర పండిస్తుండొచ్చు ఏఓబి ఏరియాలో ఇతర ప్రాంతాలలో. సో ఈరోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్ ఇవన్నీ కొత్త సమస్యలు మనకు. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకే ఈరోజు మనం సైబర్ క్రైమ్ని అడ్రస్ చేయడానికి మీరు సైబర్ క్రైమ్ ఇప్పుడు డ్రగ్స్ రిలేటెడ్ మీరు ఏ కేసు పట్టుకున్న ఫోరెన్సిక్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఏ కేసు తీసుకున్నా కూడా మీకు డిజిటల్ క్రైమ్ పెరిగిపోయింది. డిజిటల్ ఎవిడెన్స్ ఈరోజు మీరు కేసులను నిరూపించడానికి వచ్చినప్పుడు ఎవిడెన్స్ కింద పెట్టాలి. డిజిటల్ ఎవిడెన్స్ 99% సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటున్నాయి కోర్టులు, ప్రైమరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తే డేస్ టుగెదర్ మంత్స్ టుగెదర్ ఈరోజు ఆలస్యం అవుతుంది. నాట్ ఓన్లీ ఎక్విప్మెంట్, యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్. మన దగ్గర సాంకేతిక పరమైన నైపుణ్యం ఉన్న అధికారులు లేకుండా పోయినరు. ఒకప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు గ్రేహాండ్స్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఆక్టోపస్లో ట్రైనింగ్ ఇచ్చినాం, అదర్ ఫీల్డ్స్లో మీరు ఎంపవర్ చేశారు మీ యూనిఫామ్డ్ ఫోర్సెస్. కానీ ఈరోజు అలాంటి నేరాలు తగ్గిపోయినాయి. కొత్త నేరం వచ్చి నేర స్వభావమే మారిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్రెష్ రిక్రూట్మెంట్ కానీ సీనియర్ ఆఫీసర్స్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఛాలెంజ్. మనం అప్గ్రేడ్ కాకుండా పోతే ఈరోజు జరుగుతున్న నేరాలను ఉన్నతాధికారులుగా మీరు వాటిని పరిష్కరించలేరు. మనం అవగాహన చేసుకోవడానికి కూడా కష్టం. అందుకోసమే ఈ రిట్రీట్ ప్రోగ్రామ్ అనేది మనం ఈ ఇష్యూస్ని అన్నిటిని చర్చించుకోవడానికి మొట్టమొదట నా సూచన, మీరు చేసిన ఒక మంచి పని, మీకున్న సమస్యలు ఏందో మీరు గుర్తించారు అంటే 50% మీ సమస్యలకు మీరు ఆ సమస్యను గుర్తించడం ద్వారా ఈరోజు పరిష్కారం దొరికిందని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. మిగతా 50% ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిష్కారం జరుగుద్ది. మీ సమస్యనే మీకు తెలియకపోతే, మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనో మీకు అవగాహన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే ఈరోజు మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నార్కోటిక్స్లో కానీ సైబర్ క్రైమ్లో కానీ ఇతర అంశాల పట్ల మీరు ఏదైతే విశ్లేషించుకున్నారో దీన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో తీసుకురావాలంటే సమ్టైమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టేట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్. వీటిని కాంట్రడిక్ట్ కూడా కాకుండా చూడాలి. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పాలసీస్ ఉన్నాయి, అదేవిధంగా నార్కోటిక్స్ రిలేట్ దాంట్లో వాళ్ళ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ రిలేట్లో ఇంకొక రకం ఉన్నది. సో ఈరోజు మీ వరకు లీగల్ ఫ్రేమ్ చేసుకుంటే మీ స్టేట్ వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్టే. కానీ రేపు పొద్దుగాల దీన్ని చట్ట రూపంలో మార్చాల్సి వచ్చినప్పుడు ద్వారా నేరగాళ్లు తప్పించుకోకుండా ఉండాలంటే ఇంకా దీన్ని పక్కడబందిగా లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను శివధర్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తా. చీఫ్ సెక్రటరీ గారు చైర్పర్సన్గా, మీరు కో చైర్మన్గా వండుకుంటూ
లా సెక్రటరీ ఇందులో ఉండాలి, ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఉన్నది, ఎంత ఆర్థికపరమైన భారం పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వెసులుబాటు ఉందనేది అర్థం చేసుకోవాలంటే ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇందులో ఉండాలి, ట్రాన్స్పోర్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇందులో మెంబర్గా ఉండాలి. ఎందుకంటే దీంట్లో మెనీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడు నాకు ఏదైతే ప్రతిపాదనలు మీరు తీసుకొచ్చి ఇచ్చిందో, నేను ఒక చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీని నియమిస్తాను. మీరు ఇక్కడ నా ముందు ప్రతిపాదించిన అంశాలను అన్నిటిని కూడా అందులో మీరు చర్చించండి. మీకు ఆర్థికపరమైన భారం ఎంత ఉంది, న్యాయపరమైన చిక్కులు ఇందులో ఏమున్నాయి, సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి, పరిపాలనాపరమైన అంశాలను ఏ విధంగా మీరు అడ్రస్ చేయాలా, అల్టిమేట్గా దీని కార్యరూపంలో దాల్చి ఒక చట్టంగా మార్చుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని తీసుకొని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే గవర్నమెంట్ తప్పకుండా వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఈరోజు మీ డిపార్ట్మెంట్లో ఏదైతే శాంక్షన్ పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయని మీరైతే ప్రతిపాదన ఇచ్చిండ్రో, ఇక్కడ నా సూచన ఒకటి, మన దగ్గర ఉన్న మండలాలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మండలం, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆ పైన డిఎస్పీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ, ఆ పైన మీకు జిల్లాలు, 3 లేయర్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఒక మండలం 4 గ్రామాల మండలం ఉన్నది, ఒక మండలం 1,50,000 మండలం ఉన్నది. సో 4 గ్రామాలు ఉన్నదానికి ఈచ్ మండలం ఇంత పోలీస్ అని మీరు ఒక స్ట్రక్చర్ వేసుకుంటే దానివల్ల మీ సిబ్బందిని మీరు సరైన విధంగా వినియోగించుకోలేరు. చిన్న మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిబ్బందిని నిర్ణయిస్తే 1,50,000 జనాభా ఉన్న మండలంలో మీకు ఆ సిబ్బంది సరిపోదు. అందుకోసమని మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకోండి, రేషనలైజ్ చేయండి. ఎక్కడ ఒక మండల స్థాయిలో మీకు ఎంతమంది అవసరం ఉన్నారు, ఒక ఏసీబీ స్థాయిలో మీకు ఎంతమంది అవసరం, ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, మీకు ఎంతమంది అధికారులు కావాలి. ఒక జిల్లా, గతంలో ఒక జిల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే 64 మండలాలు. అప్పుడు ఎస్పీలు ఒక రోజు ఒక వైపు బయలుదేరితే మళ్ళీ 2 రోజుల తర్వాత వెనక్కి హెడ్ క్వార్టర్స్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడున్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కావచ్చు, లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఉదయం 8 o'clock బయలుదేరితే 11 o'clock అన్ని పోలీస్ స్టేషన్లు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు. హార్డ్లీ 2.5 hours మీరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి.